Mapan din. Watchman. రండి అందరు లోపలికి వెళ్దాం. వన్ ఇయర్ తర్వాత వచ్చాం మళ్ళీ మన హౌస్ కి. ఎవ్రీ టైం మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ టైం కూడా మన బ్యాచిలర్స్ పార్టీ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఇంటి కండిషన్ ఎలా ఉందో చూడండి. ఓ మై గాడ్, ఇంటిని చూసారా ఎంత పాతగా ఉందో. అవును, అయినా మనం వచ్చి 1 year అయింది. పక్కింటి వాళ్ళు కూడా ఖాళీ చేసేసారు. ప్లేస్ అంతా రెస్టారెంట్ అయిపోయింది. బట్ ఓన్లీ వన్ కండిషన్, అందరూ సెల్స్ ఐపాడ్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. అయితే నేను ఒక కాల్ చేసుకొని వస్తాను. త్వరగా వచ్చేసాయి. నేను మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసాను. అందరూ ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? వావ్, గ్రేట్. అయితే ఏదైనా డిఫరెంట్ గా చేయాలి. అయితే డిఫరెంట్ గా ఏదైనా గేమ్ ఆడుకుందాం. ఏం గేమ్ ఆడదాం? క్యారమ్స్, బ్యాడ్మింటన్ ఇవేమన్నా ఆడొచ్చు కదా. అబ్బా ఇంత మంది ఉన్నాం ఎలా? ఓకే, ఏదన్నా ఫిజికల్ స్ట్రెస్ ఉండే గేమ్ నాకు ఒక ఐడియా వచ్చింది. అందరం టెర్రస్ పైకి వెళ్ళి స్పిరిట్ గేమ్ ఆడుకుందాం. ఓకే. చలో నేను గీస్తా. సరే వర్షం తీసేనా? గీసేకి ఇంకా ఎవరైనా హెల్ప్ చేయండి. ఇంత గీస్తున్నారు. స్పిరిటా కూడా నాకు భయం అవుతుంది. నేను వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. భయపడకు, ఇక్కడికి వచ్చి కూర్చో. స్పిరిట్ రా, ఇంకా స్పిరిట్ గేమే ఆడదాం. ఇప్పుడు దేని పిలుద్దాం? ఆ దయ్యం పేరేమన్నా తెలుసా? ఆడితే అదే తెలుస్తుంది కదా. ఓకే, అందరు సీరియస్ గా ఆడాలి. ఎవరు నవ్వు. లిక్కీ సీరియస్. మళ్ళీ ఫస్ట్ చాలా సీరియస్. మీరు ఆడండి, నేను ఆడను. అది వెళ్తుందా? మీరు కదుపుతున్నారా దాన్ని? ఆట సరిగ్గా ఇప్పుడే వెళ్తుంది. మాట్లాడచ్చు. చాలా భయం అవుతుంది. Hey, don't worry. Maya is a nice one.
ఎలా చనిపోయిందో కనుక్కోండి. కనుక్కోండి. అమ్మాయిని చంపేశారా? ఓ మై గాడ్. నాకు భయం అవుతుంది, నేను వెళ్ళిపోతాను. రియల్లీ గెటింగ్ స్కేర్డ్. అమ్మాయి అందరూ కిందికి వచ్చేసాము. అందరూ వెళ్ళి పడుకుందాము దేవుణ్ణి కలుసుకొని. Come on. ఇంత దూరం హాలిడేస్ ఎంజాయ్ చేసేకి వచ్చి అప్పుడే పడుకోవడం. చలో స్టార్ట్. ఓకే మరి బాటిల్ ఇదిగో బాటిల్. కానీ వాటర్ అంతా అయిపోగొట్టాలి. అంత భయం వేసింది కదా. అది ఆ వేప చెట్టు నిజం వచ్చి స్టార్టింగ్ చాలా ధైర్యంగానే ఉన్నాం కానీ ఆడేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి. ఒక సర్కిల్ లో కూర్చోండి. లైట్ వావ్, నాకు వచ్చింది. అఫ్ కోర్స్ నేను ఎప్పుడే. సరే డిస్కస్ చేద్దాం. డేర్ 1 పైకి వెళ్ళి క్యాండిల్ తీసుకొని రావాలి. ఇదిగో తెచ్చేసా. మొత్తానికి డాన్స్ కంప్లీట్ చేసాం. నేనెవరో పరిగెత్తించినట్టుంది కానీ నువ్వు ఏదో ధైర్యంగా వచ్చినట్లేదు. నీ ఫేస్ లో సాటిస్ఫాక్షన్ కనబడట్లేదు. సర్లేండి, మళ్ళీ ఆడదామా? నెక్స్ట్ అదిగో అక్కడ అదిగో బాటిల్. ఓకే, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే పేరు చెప్పు. లేరు. నిజం చెప్పాలి. లేరు. ఇది చూతాడే చెప్పాలి. ఉన్నారు. పేరు అఖిల్. Bullets. ట్రూత్. నేనేం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేసేస్తారు. ఓకే ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని రావాలి. చీటింగ్ చేద్దామనే. ఓకే ఎవరు లేరు.
యాక్షన్ చేస్తున్నాడు వాడు. పైకి వెళ్ళద్దు ఏమైందిరా ఏమైంది నిఖిల్ వాటర్ తాగు. మీరందరూ కూడా ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఎక్స్ప్రెషన్ ఒకటేనా? ఏం చూసావు? అది చాలా భయంకరంగా ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? అదే ఖచ్చితంగా మాయ. నేను కూడా ఫైట్ చూసాను సార్. నేను ఛాలెంజడానికి వెళ్ళినప్పుడు తెల్లగా కాళ్ళు కనిపించినాయి. మీరు నిజం చెప్తున్నారా అసలు? ఇప్పుడు చెప్తున్నారేంటి? నేను అప్పుడు ఏదైనా భ్రమ అనుకున్నాను. అయితే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఒకసారి బుక్లో చదివాను. మనం ఇలా ఎప్పుడైనా స్క్రిప్ట్ గేమ్ ఆడితే దాన్ని ఎండ్ చేయాలంట, లేకపోతే అది అలానే ఉంటుందంట. అంటే మాయ మనలోనే ఉందంటున్నావా? మన చుట్టూనే తిరుగుతూ ఉండొచ్చు. వీళ్ళిద్దరు చెప్పేది నిజమైతే ఆ బుక్లో రాసినట్టుగానే జరుగుతుంది. అది ఫస్ట్ ఏం చేద్దామా స్పిరిట్? ఫస్ట్ ఏం చేద్దాం? అయితే ఇప్పుడు మళ్ళీ మనం మరి నేను నువ్వంటూ వేరయున్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఇప్పుడు స్పిరిట్ని మనం ఎండ్ చేసేసి హ్యాపీగా ఉండాలి. ఓకే ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? అమ్మయ్యా, ప్లేస్ దగ్గరే ఆగింది. ప్లేస్ దగ్గరికే వెళ్తుంది. ఇంకా చాలు. Come on. Gala. వెళ్ళిపోయింది. యస్, ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా నో స్పిరిట్, నథింగ్. వెళ్దాం పార్టీ. పెళ్లి కూడా వచ్చింది చూడండి.